బీసీ వర్గాలకు జగన్ నాయకత్వంలోనే న్యాయం జరుగుతుందని నమ్ముతున్నామని బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. బీసీలకు టీడీపీ నమ్మక ద్రోహం చేసిందన్నారు. 130కి పైగా బీసీ వర్గాలు ఈసారి జగన్ కు అండగా ఉంటాయన్నారు. తన సోదరుడు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాజకీయ నాయకుడే కానీ ప్రజా ఉద్యమాలు తెలియని వ్యక్తి అంటున్న నాగేశ్వరరావుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. స్వయాన బుద్దా వెంకన్నకు సోదరుడైన నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయం టీడీపీకి అటు బుద్దా వెంకన్నకు గట్టి షాక్ తగిలినట్టుగా మనం భావించవచ్చు. మనతో నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వర గారు, ప్రధానంగా చెప్పండి, ఏ ఉద్దేశంతో వైసీపీలు చేరాలనుకుంటారు? ముఖ్యంగా బీసీలకు వైసీపీ అండగా ఉంటుందన్న నమ్మకం మీకుందా? గత 72 సంవత్సరాలుగా అనేకమైన రాజకీయ పార్టీలు బీసీలను ఓట్లేసి యంత్రాలుగానే చూస్తున్నాయి తప్పితే వాళ్ళ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడంలో అన్ని పార్టీలు కూడా విఫలమైనవి. అలాగే 5 సంవత్సరాలు పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ బీసీలకి అత్యున్నతమైన మార్గాలు చూపించిన వ్యక్తి. అట్లాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 14 నెలలుగా 3650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల సమస్యలు, పేద వర్గాల సమస్యలు తెలుసుకొని వాటి యొక్క పరిష్కారం కోసం ఆయన కష్టపడటం చూసి ఈ రాష్ట్రంలో ఉన్న 143 కులాలు కూడా ఆయనకి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపుతున్నాయి. ఆయన యొక్క అడుగు జాడల్లో బీసీలంతా కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తాం. 143 కులాలు కూడా ఆయన్ని బీసీల యొక్క దశ దిశ మారుస్తాయని చెప్పాననే మేము ఆశించి ఈ పార్టీలో చేరాం. మీ సోదరుడు బుద్దా వెంకన్న ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేస్తూ ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్న నిర్ణయం మీ సోదరుడికి ఎలాంటి షాక్ తగలిపోతున్నారు? మా సోదరుడు ఏ రోజున కూడా అతను రాజకీయవేత్త తప్పితే బీసీ ఉద్యమాల్లో పనిచేయలేదు. బడుగు బలహీన వర్గాల సమస్యల పట్ల ఆయనకు అంత అవగాహన లేదు. మేము దాదాపు 3 దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాల సమస్యల మీద పోరాటాలు చేస్తున్నాము. ఆ పోరాటాల ఫలితంగా గత ప్రభుత్వాలు అనేక ప్రభుత్వాల్ని మేము నిశ్చితంగా పరిశీలించాము. రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనే బీసీలకి బ్రహ్మాండమైన ఆదరణ లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అట్లాగే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ బీసీలకి చాలా గొప్ప ఇది జరిగింది. అట్లాగే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బీసీల పట్ల ప్రకటించాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి కుటుంబం మడమ తిప్పని మాట తప్పని కుటుంబం కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నా కోసం కాదు 143 కులాలు ఉన్న బీసీలకి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు జరుగుతుందని చెప్పని ఈ పార్టీలో చేరడం జరిగింది. దివాన్ గారు చెప్పండి, బీసీలు ఈసారి కీలకం కాబోతున్నారు ఎన్నికల్లో. బీసీ సంఘ నేత వైసీపీలో చేరుతున్నారు కంటే రాష్ట్రంలో ఉన్న బీసీలు ఏ రకంగా ఆలోచిస్తున్నారని అనుకోవచ్చు? ఈరోజు వైఎస్ఆర్ పార్టీలోకి రాష్ట్ర బీసీ ఐక్యవేదిక నాయకులు మొట్టమొదటి కూడా బీసీలకి న్యాయం జరగాలి అంటూ విజయవాడలో ఉండి బీసీ ఐక్యవేదిక ద్వారా అనేక కులాలు సుమారు 130 కులాలని ఒక వేదిక తీసుకొచ్చి బీసీలు కూడా సప్లాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళ బుద్దా నాగేశ్వరరావు కూడా వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది. మరి వారిని స్వాగతిస్తున్నాం. తప్పకుండా బుద్దా నాగేశ్వరరావు లాంటి వాళ్ళు బీసీ ఐక్యవేదిక ద్వారా అనేక కులాల్లో ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ పార్టీలు లేరు. మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయ పార్టీలో చేరటం అనేది చూశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అంటే గతంలో బీసీలు మాత్రం ఉండేవాళ్ళని ఒక నానుడు ఉండేది. ఇవాళ తెలుగుదేశం పార్టీలకు బీసీలు ఏమాత్రం కూడా న్యాయం జరగట్లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ధనిక వర్గాల వారికి, భూస్వాములకి, పారిశ్రామికవేత్తలకే తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది తప్ప బీసీలకి ఎక్కడ న్యాయం జరగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు, బీసీలకి నేను సప్లాన్ ఏర్పాటు చేస్తాను, సప్లాన్ ద్వారా అట్టడుగున్న వర్గాల వారికి కూడా బీసీలకి నేను చట్టసభల్లో ఎమ్మెల్సీల ద్వారా కానీ ఎమ్మెల్యేలు కానీ నేను స్థానం కల్పిస్తాను అంటూనే ఒడ్ర కులానికి కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవాళ గుంటూరు స్థలాన్ని ఒడ్ర కులాలకు అప్పచెప్పారు. అలానే రజకుల్లో ఒక మహిళకి చిలకలపేట స్థానాన్ని అప్పచెప్పారు. అంటే బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాగానే బీసీలకి తప్పకుండా సప్లాన్ని ఏర్పాటు చేయడం కాకుండా ఇంకా అనేక విధాలుగా వారికి రాజకీయాల్లో కానీ ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసం కూడా తప్పకుండా సముచిత స్థానం కల్పించబోతున్నారు. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర కన్యాకుమారి నుంచి ఇవాళ కాశ్మీర్ వరకు, కాశ్మీర్ టు కన్యాకుమారి కన్నా
300 కిలోమీటర్లు ఎక్కువ తిరిగారు. 3700 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో మరి ఏ నాయకుడు కూడా లేరు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దీని పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా హర్షాన్ని వెలిపిస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పట్ల ప్రజల్లో నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. రవి గారు చెప్పండి, బీసీ సంఘాల నేతలు కానీ వైసీపీని ఎందుకు ఆకర్షితులు అవుతున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీకి బీసీ కమ్యూనిటీ వెన్నెముకలాగా ఉంది. వెన్నెముకలాగా ఉన్న బీసీ కమ్యూనిటీని పూర్తిగా విస్మరించారు. వాళ్ళకి ఎటువంటి ఇది ఇవ్వని పరిస్థితి కనపడటం మూలంగా, అది కాకుండా ఇప్పుడు వరకు ఉన్న బీసీ కమ్యూనిటీస్లో తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఏమి దీంట్లోనూ వాళ్ళకంత స్థానాలు కల్పించకుండా గౌరవం ఇవ్వని పరిస్థితులు కలవటం, అనుకోకుండా ఇవాళ రాజకీయ అనుచితి ఏర్పడి వైఎస్ఆర్ పార్టీకి ఆకర్షితులయ్యే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి గారి మాటల మీద నమ్మకము, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు, 2004లో తీసుకున్న నిర్ణయాలు, ఇవాళ తీసుకున్న నిర్ణయాలు, ఆయన చెప్పే వాగ్దానాలు 2004లో చెప్పినవి ఆయన మేము తీసుకుంటే ఫెయిల్ అవుతామని చెప్పారు. అదేవిధంగా ఇస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఇవాళ ఫెయిల్ అయ్యి ఉన్నారు. ఈరోజు దాది ఆయన మీద ఉన్న నమ్మకం కూడా ప్రజలకు కలగటం, ఇవన్నీ తీసుకొని పూర్తిగా ఈరోజు రేపు బీసీల్లో ఇదివరకు ఉన్న పర్సంటేజీలో ఉన్న సగం శాతం ఇవాళ వైఎస్ఆర్ పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ వస్తున్నారు. కాబట్టి బీసీ ఈరోజు రేపు రాబోయే దీంట్లో ఈ పాదయాత్ర అవనివ్వండి, లేకపోతే ఆయన మాటలే అవనివ్వండి, ఆయన మీద నమ్మకమే అవనివ్వండి, రేపు వైఎస్ఆర్ పార్టీకి పట్టం కట్టడానికి బీసీ కమ్యూనిటీ పూర్తిగా ఆయన వెనకమాలు ఉంటారని చెప్పి ఇది వైసీపీ ప్రకటించిన బీసీ సప్లాన్ ప్రధానంగా బీసీలను ఆకర్షిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీసీ సంఘాల ఐక్య వేదిక నేత బుద్ధా నాగేశ్వరరావు ఈరోజు పార్టీలో చేరడం కానీ ఆయన మాటలు బట్టి చూస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీసీలకు వైసీపీ ద్వారా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతోనే పార్టీలో చేరడం జరిగిందని ఆయన ప్రకటించడం జరుగుతుంది. మరోవైపు ఇంతవరకు టీడీపీకి అండగా ఉన్న బీసీలు వైసీపీకి మళ్ళడం వెనక గతంలో కానీ ఈ 4 ఏళ్లలో కానీ బీసీలకు జరిగిన అన్యాయమే ప్రధాన కారణంగా వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. ఏమైనప్పటికీ అటు బీసీ సంఘాల నేత వైసీపీలో చేరడం కానీ, లేదంటే నిజంగా బొద్దా వెంకన్న సోదరుడే వైసీపీలో చేరడంతో అటు టీడీపీకి గట్టి షాక్ తగిలినట్టయింది. కెమెరామెన్ శివతో ప్రసాద్, AP 24/7, ఇచ్చాపురం, శ్రీకాకుళం.